ICT Security and Protection CCTV Showroom. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఏపీయూడబ్ల్యూజే అనుసంధానంతో తవనంపల్లి మండల కేంద్రం నందు ప్రెస్ క్లబ్ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పై మాఘం సుగుణాకర్ రెడ్డి, తహసీల్దారు సుధాకర్, ఎంపీడీఓ రెడ్డి బాబు, ఎస్ఐ చిరంజీవి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై మాఘం సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టు పాత్ర కీలకమని అన్నారు. మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ అధికారులకు ప్రజలకు వారిదిలా ఉంటూ జర్నలిస్టులు పనిచేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరించి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. అధికారులు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకు, మానసిక ఒత్తిడి నుంచి అధిగమించేందుకుగాను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలోనే క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు వైద్య శిబిరం కూడా నిర్వహించాలని కోరారు. ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ తవనంపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించడం మంచి శుభసూచకమని తెలిపారు. అందరూ ఐకమత్యముంటూ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. అలాగే మండల అభివృద్ధితో పాటు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తేవడం ద్వారా ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతుందని తెలిపారు. ప్రెస్ క్లబ్ పేదల అండగా నిలబడాలని కోరారు. ఎంపీడీఓ రెడ్డి బాబు మాట్లాడుతూ తవనంపల్లిలో ప్రెస్ క్లబ్ నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. ప్రజల సమస్యలు ముందుగా జర్నలిస్టుకే తెలుస్తుందని, అలాంటప్పుడు అధికారుల దృష్టి తీసుకువచ్చి పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథ మాట్లాడుతూ తవనంపల్లిలో ప్రస్తుతం ఏర్పాటు చేయాలని ఆకాంక్ష నేడు తీరింది అన్నారు. తవనంపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జర్నలిస్టులు ఐక్యతకు నిదర్శనమని, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి అధికారులు సహకరించి భవన నిర్మాణం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుంచి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. తవనంపల్లి ప్రెస్ క్లబ్ అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే డైరీలను ఆవిష్కరించి అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు జైకర్, జగన్నాథం, సురేష్, జీవన్, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు పవన్, శివ, కార్యవర్గ సభ్యులు చంద్ర, శివ, రంధీర్, ఐరాల చిన్న, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. తవనంపల్లి మండల కేంద్రంలో ఎప్పటి నుంచో ప్రస్తుతం పెట్టాలనేది జగన్నాథ్ అన్న ఆకాంక్ష. కానీ ఈ రోజుకి కార్యరూపం దాల్చిన దానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. జగన్నాథ్ అన్న ఒకటే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పాత్రికేయుడు ఈ కష్టంలో పాల్పంచుకున్నారు. ఇక్కడ ఉండే పెద్దలు, తహసీల్దార్ గారు చిత్తూరులో పనిచేశారు. రిపోర్టర్ల గురించి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఏమనేసి అంతా తెలుసు. అసలు జరుగుతుంది. వీళ్ళంత త్వరలోనే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పినట్లే మన తవనంపల్లి ప్రెస్ క్లబ్కి ఒక శాశ్వత స్థలము ఆయన తప్పకుండా మంజూరు చేస్తారు. దాంట్లో ఏమి అనుమానం ఏమొద్దు, ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా దాన్ని ఏర్పడడానికి సాయం చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 67 ఏళ్ల క్రితమే ఏర్పడింది సార్. దాని గురించి కొత్తగా చెప్పేది లేదు. ఆ ఏపీయూడబ్ల్యూజే అనేది ఒక మహావృక్షంగా ఎదగడం వెనక ఎందరో పెద్దలు వాళ్ళు చిన్న నాటిన ఒక బీజమే ఈరోజు ఆ వృక్షంగా ఎదిగింది. ఆ వృక్షం కింద వచ్చింది ఈ ప్రెస్ క్లబ్లంతా ఏర్పాటు చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. 2005లోనే నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఉన్నప్పుడు సుగుణాకర్ రెడ్డి సార్ ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి. బాబు నేను వార్త ఎట్లా రాయాలనేది కూడా సారే ఫోన్లో చెప్పేస్తాను. అసలు దాంట్లో ఏం కనెక్షన్ కూడా ఉండదు నాకు తెలిసినప్పుడు. ఫోన్ ఎత్తుకుంటే ఆ గుడిది ఎట్లా ఏమనేసి ఒక అక్షరం కూడా పొల్లు పోతాను అట్లా యాస్టీస్గా. అంటే పాత్రికేయ రంగం పైన సార్కి అంత పట్టుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
అట్లాంటి పెద్దలు ఇక్కడికి రావడం మాకు సంతోషంగా ఉంది. పెద్దల అడుగుజాడల్లో తప్పకుండా తవనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధి చెందుతుంది. అప్పుడే చెప్పినట్టు పెద్దలు ఇక్కడ అధికారులు ప్రజల మధ్య ప్రెస్ క్లబ్ వారధిగా ఉండాలి. ప్రజల సమస్యలు ఎట్లా ఎదుర్కొంటా ఉన్నారు ఏమనేది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ స్థానికంగా ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టాలన్నా కూడా ఈ వేదికను ఉపయోగించుకోండి. మినిమం ఫీజు అనేది ఏం లేకపోయినా పర్వాలేదు, మీ మెయింటెనెన్స్ వస్తే చాలు. జిల్లా తరపున మనం మేము ఏర్పాటు చేయాలని కూడా ఏర్పాటు చేస్తాము. నలుగురు స్థానికంగా ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళ గళాన్ని వినిపించడానికి ఈ ప్రెస్ క్లబ్ నీడ అనేది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జగన్నాథన్కి విలేకరులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు చిన్న ప్రెస్ క్లబ్గా ప్రారంభించాము. ఎందుకంటే చాలా ఏళ్ళు చిరకాల కోరిక మన జగన్నాథన్ గారికి. చాలా ఏళ్ళు కష్టపడి ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన కోసం ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేసుకోవడం ఆయన చాలా వెనుకబడుతుంది. మేము మంచి ఆలోచనతో మన మండల కేంద్రంలో పెట్టాలని చెప్పి ఆలోచనతో మేము ఈరోజు స్టార్ట్ చేస్తాము. ఇది మీ ఆశీర్వాదంతో ఇంకా పెద్ద ప్రెస్ క్లబ్ కావాలనేసి మేము మీ ఆశీర్వాదం కోరుకుంటాము సార్. అలాగే జేపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ జర్నలిస్టులకు ఉన్న సమస్యలు పరిష్కరించి మేము ముందుకు కావాలనుకుంటున్నాము. అలాగే పెద్దలు మీ సహకారం మన తహసీల్దార్ సార్ కూడా ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చేయుతున్నామని కోరుకుంటున్నాము. భూమి చిన్న స్థలం చూపించిన సార్ నిర్మించుకుంటాము. మన పెద్దలు సుగుణాకర్ రెడ్డి సార్ వల్ల అన్ని విధాలు మాకు సపోర్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. అన్ని విధాలు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. ఈ చిన్న అవకాశం మేము ఓకే నా చేతించండి. మరి ఎంపీ గారు కూడా సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాము. శివన్న ఓకే ముఖ్యంగా తవనంపల్లి మండలంలో ఈరోజు ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం అనేది శుభసూచకం. మనం చిన్నప్పటి నుంచి బాగా వింటూ ఉంటాము ఒక మాట, ఐకమత్యమే మహాబలం వింటూ ఉంటాము. కాబట్టి నేను తిరుపతిలో పనిచేసిన చాలా చోట్ల విలేకరులు చాలా గ్రూపులుగా వెళ్ళిపోయి రకరకాల ఉన్న పరిస్థితి చాలా చూసాను నేను. కానీ ఇప్పటివరకు తవనంపల్లిలో అలాంటి పరిస్థితి చూడలేదు. ఇక మీద కూడా మీరందరూ ఒక మంచి ఐకమత్యంగా ఉండి మండలం ఒక అభివృద్ధికి పేదల తరఫున నిలబడి కొన్ని సమస్యలు మా వరకు రాకపోవచ్చు. కొంతమంది పేదలు కానీ చుక్కలు పరిస్థితి ఉన్న వాళ్ళు చుక్కలేకపోతూ ఉంటారు. వారిని మీరు మీ తరఫున నిలబడి మా దృష్టి తీసుకొని వస్తే మేము కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారు కానీ మేము చేయగలిగేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ ద్వారా ఈ మండలాన్ని అభివృద్ధికి మరింత సహకారం చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాను. ఈ సమావేశానికి మన మిత్రుడు గోపి లేకపోవడం మనకు కొద్దిగా బాధాకరం. ఆ గోపి ఉన్నవాడు బాగున్నాడు మనతో అందరితో కూడా. సో ఆ రకంగా ఈ ప్రెస్ క్లబ్ని ఖచ్చితంగా మండల అభివృద్ధికి అధికారుల సహాయంతో సమన్వయంతో ఖచ్చితంగా మండల అభివృద్ధికి మనం సహాయపడి ప్రజలతో నిలబడతారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.